నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మరావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గెరవలి నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఇక ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మరావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. అలాగే జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక అయితే 3 పార్టీలకు ఇక లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. సో మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత ఇది వచ్చిన ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని చెప్పి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ముందుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో గత 3 నెలలుగా కూడా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా కూడా మరి ఇప్పటికే మాగంటి గోపినాథ్ కు సంబంధించి ఆయన సతీమణిని బీఆర్ఎస్ పార్టీ జూబుల్ హిల్స్ అభ్యర్థిగా కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక మరి మరొకసారి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరి జూబుల్ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక సమావేశం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేసీఆర్ జూబుల్ హిల్స్ కు సంబంధించి కీలకంగా బాధ్యతలు అప్పగించిన నేతలతో కూడా మరి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి విజయం సాధించాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో దీంట్లో ఇప్పటికే మరి జూబుల్ హిల్స్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మను ప్రకటించడం కావచ్చు. అదే క్రమంలో మరి ఈ డివిజన్ల వారిగా మంత్రులకు, తర్వాత మాజీ మంత్రులకు, తర్వాత ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించారు, కార్పొరేషన్ చైర్మన్లు. సో అందరు కలిసి ఎలాగైనా మరి సిట్టింగ్ సీటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అదే క్రమంలో మరి తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గులాబీ నేతలందరికీ కూడా సో దిశానిర్దేశం చేస్తున్నారు. సో పార్టీ సంబంధించిన అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది కనుక మరొకసారి మనమే గెలుస్తాం కనుక అందరూ కూడా కష్టపడి పనిచేయాలి, ఈ విషయంలో వెనక్కి తగ్గదని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సంజన, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.